నమస్తే. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సుదీర్ఘకాలంగా పెళ్లి కాక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎన్నో రకాల పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. మనకు శ్రీరామనవమి వస్తుంది. మరి ఈరోజు విశేషంగా ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా పెళ్లి కాని వాళ్ళు వాళ్ళకి పెళ్ళి అవ్వడానికి ఆస్కారం ఉంటుందంటారు? అయితే మనము ఇందులో గమనించుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ఒక మార్చి ఏదైతే మనకి షష్టగ్రహ కూటమి రావడంతో ఈ ఒక ద్వాదశ రాశుల వారందరూ కూడా కొంతమంది భయభ్రాంతులతో ఇంకా ఉన్నారు. అయితే మనకి యుగాది మనకి మార్చి 30 తారీఖున ఉగాది రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ మార్చి 30 తారీఖున మనకు ఉగాది రావడం, మనకి విశ్వవాసునామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కటి కూడా లోక కళ్యాణార్థం కోసం అన్నట్టుగా ఉన్నది. బాగుంది, అందరికి కూడా మిశ్రమ ఫలితాలే కాదు, శుభ ఫలితాలన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే మనకి శ్రీరామనవమి అనేది చాలా ప్రత్యేకత. ఈ యొక్క తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇక్కడ హిందూ ధర్మాన్ని చేసేటువంటి ప్రతి ఒక్కరే కాకుండా అన్ని మతస్థులు కూడా కలిసి చేసేటువంటి లోక కళ్యాణార్థం చేసేటువంటి కళ్యాణం ఈ యొక్క శ్రీరామనవమి కళ్యాణం. శ్రీరామనవమికి ఈ సీతాదేవి శ్రీరామునికి చేసుకునేటువంటి కళ్యాణం ఇది చాలా ప్రాసిద్ధి. మనం పూర్వీకుల నుంచి కాదు, ఎప్పటి నుంచో చేసేటువంటి కలియుగాంతం కూడా చేసుకునేటువంటి కళ్యాణం శ్రీరామనవమి యొక్క కళ్యాణం అనమాట. అయితే కళ్యాణ ముహూర్తంలో మనము చేయవలసినటువంటి ఏంటంటే లోక కళ్యాణార్థమే మన స్వామివారి కళ్యాణం చేస్తున్నాం కదా. ఇక మానవులదేముంది, పెళ్లిళ్ళు అవ్వడం పెద్ద బ్రహ్మ విద్యం కాదు అది ఈ రోజుల్లోనూ. కాకపోతే పెళ్లి అవ్వకపోవడానికి గల కారణాలు చాలా ఉంటాయి. దీంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. ముందుగా మనం గమనించుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరిలోనూ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. దానివల్లనే జాతకాలు తారుమారైతున్నాయి. జాతకం బాగున్నా పెళ్లి అవ్వాలి కదా. ఇప్పుడు అన్ని బాగున్నాయి, అల్లు నోట్లో శని ఉంది. ఇప్పుడు శ్రీరామనవమి అనేది ఆ రోజుల్లో రాజుల కాలంలోనే శ్రీరామనవమికి ఆ సీతాదేవికి ఆ శివుని యొక్క సంబంధించిన విల్లు విరిస్తేనే ఆ శివుని విల్లు విరిసినందుకే రాములు వారు పెళ్లి చేసుకున్నారని చెప్పేసి అని ఉన్నది. అంటే ఆ రోజుల్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ రోజుల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండడంలో పెద్ద సమస్యత లేదు. అయితే ఈ యొక్క శ్రీరామనవమి రోజున కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా కొన్ని రకాల దోషాలు తొలగిపోయేసి పెళ్లిళ్ళు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ శ్రీరామనవమికి పెళ్లిళ్ళు కాని వారైనా పెళ్లిళ్ళు అయిన వారైనా చేసుకోవాల్సిన పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. అలానే పెళ్లిళ్ళు కాని వారికి, జాబ్ కోసం వెతికే వారికి కూడా మంచి జరుగుతుంది. అలానే స్వార్థంతో నాకు జాబ్ కావాలని కళ్యాణం చేయటమో, ఈ రెమెడీ చేయటమో, నాకు పెళ్లి కావాలని చేయకూడదు. భక్తితో చేయండి, ఫలితం అనేది పొందుతారు. నాకు కావాలి అని చేయొద్దు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, స్వామివారి దగ్గర మీకు ఏ ఇష్ట దైవమైనా ఆ ఇష్ట దైవానికి దగ్గర నాకు ఈ పని కావాలి దేవుడా అని మనం కోరికలు తీరుకోకూడదు. మనం మనస్ఫూర్తిగా మనం ఏం చేయాలో చేసి వదిలేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒక నారికేళం సమర్పించేటప్పుడు నాకు జాబు కావాలి నాయనా అని కొట్టకూడదు. అది కొట్టి వదిలేయాలి. కొట్టి స్వామి మీరే చూసుకోండి అంటే మనకి ఏం కావాలో అది ఆయన చేస్తాడు. ఆ నమ్మకంతోనే కదా నువ్వు కొబ్బరికాయ కొడతాం. మనం కోరిన కోరికలు మనసులో కోరుకోవాలి తప్పితే బయటికి కోరే అవసరం లేదు. మానవుడికి బయట చెప్పాలి, స్వామివారికి మనసులో కోరుకోవాలి, అంతే కదా. అయితే ఈ యొక్క శ్రీరామనవమి రోజున వీరు అసలు శ్రీరామనవమి ఎందుకు చేసుకోవాలంటే శ్రీరామనవమికి మనకి వారు ఏంటంటే మనకి ఇంట్లో పూర్వీకులు ఏదైతే ఉంటారో ఆ దేవత దేవుని యొక్క కళ్యాణం చేయడం ద్వారా మనకి కూడా మంచి జరుగుతుందని, మనకి పాజిటివ్ వస్తుందని, ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మనకి చాలా బాగుంటుందని ప్రసిద్ధి. ఇందులో ఒకటి లోక కళ్యాణార్థం కోసం, అంటే అందరికీ మంచి జరిగే దానికోసం శ్రీరామనవమి చేస్తారు. అలానే శ్రీరామనవమి అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. ఆ కళ్యాణం అనేది అభిజిత్ లగ్నం. అంటే ఆ రోజున మనకి 6వ తారీఖు ఏప్రిల్ మాసం 2025 సంవత్సరంలో శ్రీరామనవమి ఉంది. ఈ శ్రీరామనవమికి ఉదయం నుంచి కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్ని చేసినా ఆ జీలకర్ర బెల్లం పెట్టేది మాత్రం ఖచ్చితంగా అభిజిత్ లగ్నంలోనే పెడతారు. ఆ అభిజిత్ లగ్నం ఈసారి మనకు వచ్చేసి 12 గంటల 22 నిమిషాలకి మనకి లభిస్తుంది. ఈ 12 గంటల 22 నిమిషాలకి అభిజిత్ లగ్నం వస్తుంది కాబట్టి ఆ మరుక్షణంలోనే ఆ జీలకర్ర బెల్లం పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఆ స్వామివారికి పెట్టేటువంటి జీలకర్ర బెల్లం ఉంది చూసారా, ఆ జీలకర్ర బెల్లము సమర్పించిన వారికి ఖచ్చితంగా పెళ్ళవుతుంది. ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అడిగారు కదా
పెళ్లి కానటువంటి వారు చేయాల్సిన రెమెడీ అని. ఇది ఆ జీలకర్ర బెల్లము ఆ కళ్యాణానికి సమర్పిస్తారు చూసారా, ఆలయాల్లో కానీ వీధుల్లో కానీ మండపాలు వేసి కూడా కొన్ని ఆవరణలు కొన్ని మండపాలు పందిర్లు వేసి కూడా కళ్యాణాన్ని సమర్పించుకుంటారు. ఆ కళ్యాణం చేసేటువంటి ఆ క్రియ ప్రక్రియ సమయాల్లో జీలకర్ర బెల్లం సమర్పించిన వారికి ఆ కళ్యాణ యోగం అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది రెమెడీ. అయితే ఈ కళ్యాణాలకు ఒకటేసారి ఒక దగ్గర జరుగుతుంది, 10 మంది పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఉంటారు. దాన్ని ఏం చేయాలి? అయితే అక్కడ పానకం వడపప్పు అని ఉంటుంది, దాంట్లో మిరియాలు వేస్తారు, దానిలో అల్లం వేస్తారు, దానిలో బెల్లం వేస్తారు. అవి కూడా సామాను సమకూరుస్తారు కదా, వారు సమకూర్చినట్టయితే వారికి పెళ్ళవుతుంది. అయితే ఆర్థిక వనరులు ఉంటాయి, ఈ ఆర్థిక వనరులు పోవడానికి ఆ పానకానికి సంబంధించినటువంటి నీరు ఇవ్వడం, ఆ పానకానికి సంబంధించినటువంటి ఎండు కొబ్బరి ఇవ్వడం, ఆ పానకానికి సమర్పించినటువంటి వారికి ఒక నైవేద్యం ఉంటుంది. పెసరపప్పు నానపెట్టి ఒక ప్రసాదం పెడతారు, స్వామివారికి ప్రసాదం పెడతారు. అయితే అది వడపప్పు అంటారు. ఈ వడపప్పులో కావాల్సినటువంటి పచ్చి కొబ్బరిని ఇవ్వడం, ఈ వడపప్పులో కావాల్సినటువంటి బెల్లం ఇవ్వడం, ఈ వడపప్పులో కావాల్సినటువంటి పప్పు ఇవ్వడం ద్వారా వారికి ఆర్థిక వనరులు మెరుగుపడతాయి. అయితే నారికేలములు కొబ్బరికాయలు సమర్పిస్తే వారి ఆరోగ్యము కుదిరిపడుతుంది. ఇకపోతే అమ్మాయిలు, ఇంట్లో అమ్మాయి పుట్టాలి అనుకున్న వారు, అయితే ఆడవారి దోషాలు ఉంటాయి కదా, అంటే స్త్రీ దోషం అంటారు. స్త్రీ దోషాలు పోగొట్టుకోవాలనుకుంటే కనుక సీతాదేవికి, సీతమ్మ అమ్మవారికి చీర పెట్టడం ద్వారా వారికి ఖచ్చితంగా స్త్రీ దోషం అనేది తొలగిపోతుంది. ఇకపోతే తాలిబొట్లు సమర్పించిన వారికి ఆర్థిక వనరులే కాకుండా వారికి గృహయోగం కూడా లభిస్తుంది. వాహనంలో ప్రయాణాల్లో వారు ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా తొలగిపోయేదానికి వీలుగా ఉంటుంది. చూసారా, సీతాదేవి కళ్యాణం, శ్రీరాముని యొక్క కళ్యాణం ద్వారా వారు సమర్పించేటువంటి బట్టలు కావచ్చు, వారు సమర్పించిన వస్త్రాలు కావచ్చు, వారు సమర్పించినటువంటి వస్తువులు ఏదైతే ఉందో వాటి ద్వారా లోక కళ్యాణం అంటే అదే. ఒక చిన్న పని చేసినా లోక కళ్యాణం అంటే అదే అనమాట. అయితే కొన్ని రాష్ట్రాల్లో అయితే మనకి ఇప్పుడు భద్రాచలంలో కావచ్చు, ఒంటిమిట్లో కావచ్చు, అయోధ్యలో కావచ్చు, అక్కడ వచ్చేటువంటి ఈ కళ్యాణ మహోత్సవం జీలకర్ర బెల్లం పెట్టేది మాత్రం 12 గంటల 21 నిమిషానికి ఖచ్చితంగా జీలకర్ర బెల్లం అనేది పెట్టడం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే మండపాల్లో కావచ్చు, అక్కడ ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లో వెళ్ళినటువంటి వారు ఆ శ్రీరాముని యొక్క కళ్యాణం ఏదైతే ఉందో అది టీవీల ద్వారా కావచ్చు, ఈ రోజైతే మాధ్యాలు చాలా ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే కన్నులు విందుగా తిలకించి ఆ దేవాది దేవుని యొక్క కళ్యాణాన్ని తరించి ఆ ఒక దేవాది దేవుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఆ ఒక కృపా కటాక్షాలు ఉండేదానికి అర్హులుగా ఉండేసి ఇలాంటి దానాలు చేయడం ద్వారా, అవి దానం కాదు, ఆ కళ్యాణంలో మనం కూడా పాలు పంచుకోవడం ద్వారా ఇంకొకటి ఉంది. ఈ యొక్క దారిద్ర్యం అంటారు, దారిద్ర్య రేఖ కన్నా తక్కువగా ఉండి ఏ జాబు లేకుండా గాలిగా తిరుగుతూ చెడు వ్యసనాలతో ఉంటూ బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిజం, మందు పెట్టడం, అమ్మాయిలు చూడటం, అబ్బాయిలు చూడటం, ఏదైనా చెడు వ్యసనాలు బానిసైపోవడం, పిల్లలు పెద్దవాళ్ళ మాట వినకుండా ఉండటం, ఆస్తులు నష్టపోవడం, బిజినెస్లు నష్టపోవడం, ఇలాంటి వారు ఎవరైనా ఉండి ఆ ఐపీలు పెట్టి పారిపోవడం, దేశాల మీద పడిపోవడం, ఇప్పటివరకు ఎంత ఏజ్ సెటిల్ అవ్వకపోవడం, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి ప్రత్యేకమైన రెమెడీ ఉంది. వారికి రాసులతో కానీ కులాలతో మతాలతో సంబంధం లేకుండా ఆ స్వామివారి ఒక పల్లకి సేవ, ఆ స్వామివారు ఊరేగించేటువంటి పల్లకిని గనక వీరు తాకినా, వీరు మోసినా ఖచ్చితంగా వారికి అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అంటే శ్రీరామనవమి అనేది లోక కళ్యాణం అనేది అందుకోసమే. ఆ కళ్యాణం అయిన తర్వాతనే వీరి కళ్యాణం అవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకొని ప్రతి ఒక్కరూ కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి జరుపుకొని తరించి ఆ ఒక కృపా కటాక్షణ వీక్షణాలకి ఆ తరించి వారి పొందేదానికి అర్హులుగా ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లోక కళ్యాణం అంటే ఏదో కాదు, ఇదే లోక కళ్యాణం. ఇలా చేయడం ద్వారా మంచి జరుగుతుంది. కాబట్టి అక్కడ అందరూ కూడా ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని పులకించి ఆ ఒక స్వామివారి కృపా కటాక్షాలకు వీరు పాలు పంచుకోవాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. పెళ్లి కాని వారందరికీ కూడా ఒక అద్భుతమైన రెమెడీ అయితే మాకు తెలియజేశారు. ఆ రాముల వారి కృప అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. తప్పకుండా.